తెలుగు రాష్ట్రాలకు అతి ముఖ్యమైన రెండు నదుల్లో గతానికి భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయి. కృష్ణా జలకలను సంతరించుకోగా గోదావరి మాత్రం వెలవెలబోతుంది. మరి దీనికి కారణమేంటి? వర్షాల గురించి వాతావరణ నిపుణుల అంచనాలు ఎలా ఉన్నాయి? సాధారణంగా వర్షాకాలం ప్రారంభమైందంటే చాలు గోదావరి ఉరకలెత్తుతుంది, వరద పోటెత్తుతుంది. కానీ ఈసారి భిన్నమైన పరిస్థితి నెలకొంది. కృష్ణానదికి వరద వస్తుంటే గోదావరి వెలవెలబోతోంది. గోదావరి పరివాహక ప్రాంతాల్లో వర్షాలు లేకపోవడమే దీనికి కారణంగా కనిపిస్తోంది. అయితే దిగువన ప్రాణహిత నుంచి వరద వస్తుండటంతో దిగువ గోదావరిలో 50,000 క్యూసెక్కుల వరద కిందకి వెళుతోంది. నిరుడు ఇదే టైంతో పోలిస్తే ప్రస్తుతం ప్రాజెక్టుల్లో మెరుగ్గా నీటి నిల్వలున్నాయి. కృష్ణా ప్రాజెక్టులకు ఎగువ నుంచి వరద వస్తోంది. కర్ణాటకలోని ఆల్మట్టికి 1,00,000 క్యూసెక్కులకు పైగా వరద వస్తోంది. దీంతో అదే స్థాయిలో నీటిని దిగువకు వదులుతున్నారు. నారాయణపూర్కు 1,00,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండగా వచ్చిన నీటిని వచ్చినట్లే కిందకు పంపుతున్నారు. దీంతో జూరాలకు 1,21,000 క్యూసెక్కుల వరద ప్రవాహం వస్తోంది. అలాగే జూరాల ప్రాజెక్టు నుంచి దిగువకు దాదాపు అదే స్థాయిలో నీటిని వదులుతున్నారు. తుంగభద్రకు 73,000 క్యూసెక్కుల వరద వస్తోంది. కిందకు 65,000 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. ఇటు జూరాల అటు తుంగభద్ర నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు వరద నీరు వచ్చి చేరుతోంది. 1,74,000 క్యూసెక్కులకు పైగా ఇన్ఫ్లో ఉంది. విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల ద్వారా 67,000 క్యూసెక్కుల నీటిని కిందికి వదులుతున్నారు. శ్రీశైలం నీటి నిల్వ సామర్థ్యం 215.81 టీఎంసీలు కాగా ప్రస్తుతం 175 టీఎంసీలకు పైగా నీరు చేరింది. వరద ఇలాగే కొనసాగితే కనుక మరో 3 రోజుల్లో శ్రీశైలం ప్రాజెక్టు గేట్లను ఎత్తే అవకాశం ఉంది. గత ఏడాది ఇదే సమయానికి శ్రీశైలంలో కేవలం 37 టీఎంసీల నీళ్లే ఉన్నాయి. శ్రీశైలం పవర్ హౌస్ ద్వారా దిగువకు నీరు విడుదల చేస్తుండడం వల్ల నాగార్జున సాగర్కు 56,000 క్యూసెక్కుల వరద వస్తోంది. నాగార్జున సాగర్ నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు కాగా ప్రస్తుతం ప్రాజెక్టులో 155.92 టీఎంసీల నీళ్లున్నాయి. తెలంగాణలో ఇవాల్టి నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఎల్లుండి వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. అలాగే హైదరాబాద్ నగరంలో 4 రోజుల పాటు ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. తెలంగాణలోని అన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ అయింది.